దారుణం. వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులు రక్షించేటువంటి ప్రయత్నాలు. ఆసుపత్రి స్థానిక ప్రభుత్వ తీరుపై సందేహం. కాలేజీలోనే భద్రత లేకపోతే ఎలా? తల్లిదండ్రులు కూతురు ఎలా చదివిస్తారు? మహిళలపై జరుగుతున్న దాడులపై చర్చ జరగాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటూ ఒక రోజుతరం. సో ఇక్కడ కొన్ని విషయాలు చెప్తే బాధపడతారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఆయనకు చైనా మీద, బంగ్లాదేశ్ మీద ఇమీడియట్గా స్పందిస్తాడు. హిండెన్బర్గ్ నివేదిక మీద ఇమీడియట్గా స్పందిస్తాడు. కానీ దేశ అంతర్భాగంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటన జరిగితే ఈ విధంగా చాలా రోజుల తర్వాత స్పందించి స్టార్ట్ చేసిండే. అది కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి స్పందించిండు. అంత సోయి ఉన్నది వీళ్ళకి, ప్రజల మీద, మన దేశం మీద. అక్కడ ఉన్నది ఎవరి ప్రభుత్వం? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. వీళ్ళ ఇండియా కూటమిలో భాగస్వామి. మరి దీనేమనాలి? రాహుల్ గాంధీ గారు, మీరు ఒకటే క్లియర్గా తీసుకోండి. ఈ అన్ని విషయాలు మీరు భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు, లేకపోతే ఇంకే వేరే అంశాల మీద మీరు బురద చల్లొచ్చు, వాళ్ళ మీద తప్పేమీ లేదు. కానీ కొన్ని సమస్యలపై ఒక నాయకుడిగా ఇమీడియట్గా స్పందించే తత్వం ఉండాలి. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత మీరు స్పందిస్తున్నారంటే ఏమనుకోవాలి? మీకు దేశం మీద ప్రేమ ఉన్నదనుకోవచ్చా, లేదనుకోవచ్చా? ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా మీరు. అట్లుంటుంది పరిస్థితి. రికార్డులు బ్రేక్. తెలంగాణకు పెట్టుబడుల వరద, రాష్ట్రానికి న్యాయ జోష్. ఇదే కథ.